వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది మరి ఈ బిట్ అనేది గత ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి టెట్ మరియు డిఎస్సిలో చాలా సార్లు రిపీట్ అయినటువంటి చాలా ఇంపార్టెంట్ బిట్ అనేది మనందరూ తెలుసు ఫ్రెండ్స్. మరి ఈ బిట్ చూడగానే మనకు చాలా రకాలైనటువంటి బిట్స్ ఎగ్జామ్లో రిపీటెడ్ వచ్చాయి. ఇక్కడ ఏమన్నాడంటే ఇక్కడ ఈ కాప్రేకర్ స్థిరాంకం అంటే దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ స్థిరాంకం ఏదైతే 6174 ఉంటుందో మనందరికీ తెలుసు. ఈ 6174 రావాలంటే ఏదైనా ఒక నంబర్ 4 డిజిట్ నెంబర్ని ఎన్నిసార్లు అంటే ఆల్రెడీ ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏదైనా 4 డిజిట్ నెంబర్ తీసుకొని ఎన్నిసార్లు అయితే మనం సబ్ట్రాక్షన్ చేసుకుంటే తీసివేసుకుంటూ పోతే ఎక్కడైతే 6174 వస్తుందో మరి అది దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ అనేటటువంటి నెంబర్ అనేది మనందరికీ తెలుసు. మనకి 2 నెంబర్లు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, టెట్ మరియు డిఎస్సిలో. మరి ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో రెండు చోట్ల ఈ మ్యాథ్స్లో ఈ బిట్ ఉంది కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి. ఒకటేమో ఇండియన్ సైంటిస్ట్ శ్రీనివాస రామానుజన్, దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ కూడా ఫ్రెండ్స్ మన ఇండియన్ సైంటిస్ట్, ఇద్దరు మేధావులే. శ్రీనివాస రామానుజన్ అనుగుణం మనకు 1729 నెంబర్ ఎలా అయితే గుర్తుంటుందో దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ అనుగుణం మనకు 6174 గుర్తుపెట్టుకోవాలి. 6174 ఈ రెండింటిని ఫ్రెండ్స్ నేను డిఎస్సిలో స్టార్టింగ్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి కొంచెం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని మా రూమ్మేట్స్ అంతా కూడా కొంచెం లాజికల్గా మేము థింక్ చేసాం ఫ్రెండ్స్. ఈ శ్రీనివాస రామానుజన్ 1729 మేము స్టార్టింగ్లో ఎలా గుర్తుపెట్టుకున్నామంటే శ్రీనివాసలో ఎస్ లెటర్ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఎస్ అంటే ఏమో స్టార్టింగ్ అని గుర్తుపెట్టుకున్నాం, స్టార్టింగ్ నెంబర్ అంటే ఏమో 1 అని గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. న్యాచురల్ నెంబర్స్ 0 కాకుండా శ్రీనివాస అనేటటువంటి శ్రీ అనే లెటర్లో ఎస్ ఉంది కాబట్టి స్టార్టింగ్ నెంబర్ 3 తీసుకున్నాము. శ్రీనివాసలో సా నెంబర్ సా అంటే ఏమో ఎస్గా తీసుకొని ఎస్ ఫర్ 7 అని తీసుకున్నాం ఫ్రెండ్స్. రామానుజన్లో రా అంటే ఏమో 2 అని తీసుకున్నాం. రామానుజన్ చివరిలో ఇన్ అనే పదం వస్తుంది. ఇన్ అంటేనేమో ఎన్, ఇంగ్లీష్లో లెటర్ ఎన్ అంటేనేమో 9. అట్లా అంటే శ్రీనివాస రామానుజన్ అనగలోనే కొంచెం మాకు వెంటనే గుర్తు రావడానికి 1729 ఆప్షన్లు దాకా పోకుండా కూడా స్టార్టింగ్ నెంబర్ శ్రీనివాసలో సా అంటేనేమో ఎస్ ఫర్ 7 అని, రామానుజుల రా అంటేనేమో 2 అని, ఇన్ అంటేనేమో ఎన్ ఫర్ 9 అని శ్రీనివాస రామానుజన్ 1729. మరి 1729 కూడా మరి శ్రీనివాస రామానుజన్ మరి ఎలా దాన్ని ఏ విధంగా అయితే విస్తరించాడని మనందరూ తెలుసు. ఏవైనా రెండు గణాల అతిపెద్ద సంఖ్యగా రాయగలిగేటటువంటి నంబరు శ్రీనివాస రామానుజన్ 1729. అంటే ఈ 1729 కూడా ఆప్షన్లో ఒక్కోసారి చాలాసార్లు అడిగారు ఫ్రెండ్స్. ఎట్లా 9 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్ ఈక్వల్స్ టు 1 క్యూబ్ ప్లస్ అదేవిధంగా 12 క్యూబ్ని గుర్తుపెట్టుకోవాలి. దాన్ని కూడా మేము దీంట్లోనే చూసుకుంటూ పెట్టాం ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్టింగ్ నెంబర్ 1 అంటేనేమో 1 క్యూబ్ లాగా తీసుకున్నాము. ప్లస్ అంటే నంబర్ ఇట్స్ నంబర్ అంటే 11 యొక్క డివిజిబుల్ రూల్ లాగా దీన్ని తీసేస్తే 2 ఫ్రెండ్స్. 2 అంటే ఏమో 12 క్యూబ్ ఇక్కడే ఉంది ఫ్రెండ్స్. అంతే 1729లోనే తీసుకున్నాం. అంటే 1 అంటే ఏమో 1 క్యూబ్ ప్లస్ 2 అంటే ఏమో 2 క్యూబ్. ఇక ఫైనల్గా మళ్ళీ 9 ఉంది కాబట్టి 9 క్యూబ్. 9 తర్వాత ఆల్టర్నేట్గా వస్తున్నటువంటి 10 కాబట్టి 10 క్యూబ్. అంటే ఏవైనా 2 సంఖ్యల గణాల మొత్తంగా రాయగలిగేటటువంటి మరి అతి పెద్ద సంఖ్య శ్రీనివాస రామానుజన్కి సంబంధించిన 1729 అనేది మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. మరి ఇక్కడ దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ గారి యొక్క మరి ఈయన కూడా ఇండియన్ మోస్ట్ పాపులర్ సైంటిస్ట్. దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ అనగానే మనకు 6174 గుర్తురాలి. దీన్ని కూడా మేము స్టార్టింగ్లో ఎలా గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్. కాప్రేకర్ అన్నాడు ఫ్రెండ్స్. కాప్రేకర్ అని మేము ఎలా రాసుకున్నామంటే ఇట్లా కొంచెం ఎక్కువగా గుర్తుండటం కోసం ఇలా రాసుకున్నామండి ఫ్రెండ్స్. ఇట్లా రాసుకున్నాం, కానీ ఇలా రాసాము. ప్రేకర్లో ఇట్లా పెట్టేసి దీన్ని ఇలా అంటే కొంచెం అట్లా గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇట్లా రాసుకున్నాం. ఇట్లా రాయటం వల్ల మాకు ఏమర్థమైందంటే ఇక్కడ చూడండి, కానీ కాకు దీర్ఘం లాగా ఉన్నదాన్ని ఈ లెటర్ని తీసుకుంటే 6 లాగా మేము నోట్ చేసుకున్నాం అనమాట. ఇది 6 లాగా అంటే 6. ఇట్లా రావత్తులో ఉన్నటువంటి దాన్ని ఇక్కడ 1 లాగా తీసుకున్నారు. అంటే 61 అనేటటువంటి 2 లెటర్. కాప్రేకర్లో కాకు దీర్ఘం ఇస్తే కా అంటేనేమో 6 లాగా ఉంది. రావత్తులో రా అంటేనేమో 1 లైన్ 1 కాబట్టి 61 లాగా తీసుకున్నాం. చివరిలో కాప్రేకర్ అంటే చివరిలో రా ఉంది కదా ఫ్రెండ్స్. లాస్ట్ నెంబర్ రా అంటే 2 ప్లస్ 2 4 లాగా లాస్ట్ నెంబర్ 4 అంటే 6 1 ఈ రెండింటిని యాడ్ చేస్తే 7 6174 లాగా గుర్తుపెట్టుకున్నాం. ఇంకా కొంతమంది మా మిత్రులు ఎలా గుర్తుపెట్టుకున్నారంటే కాప్రేకర్ అనగానే ప్రే అనే దాన్ని విడదీశారనమాట. సందుల్లో విడదీసినట్టు. కాప్రేకర్ అంటేనేమో కాఫీ ప్లస్ కర్ర అంటేనేమో కారు అని గుర్తుపెట్టుకున్నారనమాట. అంటే కారులో కాఫీ తాగుతున్నట్లు ఓ లాజికల్ అనమాట. కాఫీ అంటేనేమో ఫ్రెండ్స్ కాఫీ ఆడన్నా మనం కాఫీ తాగాలనుకోండి 6 రూపీస్ లాగా అంటే ఏదో జస్ట్ 6 అట్లా నెంబర్ గుర్తుపెట్టుకోవడానికి. తర్వాత ఇంకా కాఫీ మరియు కారు అంటే చివరిలో ఫ్రెండ్స్ మరి కారు అనగలోనే అలా కూడా గుర్తుపెట్టుకున్నారు కొంతమంది. కారు అంటేనేమో కారు మరి చివరిలో 4 ఉంటుంది కదా ఫ్రెండ్స్, 4 చక్రాలు ఉంటాయని. కాఫీ అంటే 6 రూపీస్ అని, కారుకు 4 చక్రాలు ఉంటాయి కాబట్టి ఇట్లా కొంతమంది అంటే కొంతమంది రకరకాలుగా మనం గుర్తుపెట్టుకునేటటువంటి ఐడియా అంతే ఫ్రెండ్స్. అంటే దాన్ని బైహార్ట్ చేయకుండా కాన్సెప్ట్ని కూడా ఇలా నేర్చుకోవాలనేటటువంటి ఉద్దేశంతో మాకు మరి మేము ప్రిపేర్ అయినటువంటి విధానాన్ని కొంచెం గుర్తొచ్చి చెప్పా ఫ్రెండ్స్. మరి ఇక్కడ దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ 1986 అనేది మనందరికీ తెలుసు, చాలా ఫేమస్ ఇయర్ మనందరికీ తెలుసు. NP 1986 అన్నాము. సైంటిఫిక్గా మనం చెప్పుకోవాలంటే 1986లో మనందరికీ తెలిసినటువంటి చాలా ఇంపార్టెంట్ బిట్ అవుతుంది. హేలీ ఒక 1986లో కనిపించింది. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుంది అనేటటువంటిది మళ్ళీ చాలా ఇంపార్టెంట్ బిట్ కదా ఫ్రెండ్స్. 1986 అనేటటువంటి ఈ 1986ని
ఈ 4 నంబర్ ఈ డిజిట్ని ఎన్నిసార్లు అయితే మనం తీసివేస్తామో చివరికి కాపరేకర్ స్థిరాంకం వస్తుందంటే జనరల్గా మీరు దీన్ని చేస్తే 6 టైమ్స్ ఫ్రెండ్స్. అంటే కాపరేకర్ స్థిరాంకాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలో మనం అందరూ తెలుసు ఫ్రెండ్స్. ఏవైనా 4 డిజిట్ తీసుకొని దాని యొక్క అసెండింగ్ నెంబరు డిసెండింగ్ నెంబర్ తీసుకొని ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ వస్తుంది. మళ్ళీ ఆ డిఫరెన్స్లో ఉన్నటువంటి అసెండింగ్ నెంబరు డిసెండింగ్ నెంబర్ యొక్క డిఫరెన్స్, మళ్ళీ వచ్చినటువంటి నెంబర్ యొక్క అసెండింగ్ నెంబరు డిసెండింగ్ నెంబరు, ఇలా డిఫరెన్స్ చేసుకుంటూ పోతే ఎక్కడైతే 6174 వస్తుందో అది కాపరేకర్ స్థిరాంకం వచ్చింది. కాబట్టి అన్ని సార్లు చేస్తే కాపరేకర్ స్థిరాంకం వస్తుంది. కాబట్టి ఆ కాన్సెప్ట్ మీద బిట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇట్లా ఈ దత్తాత్రేయ రామచంద్ర కాపరేకర్కి సంబంధించి కొంచెం దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. దీని ఆన్సర్ ఫ్రెండ్స్ చూడండి, ఆప్షన్ ఏ 8, ఇది రాంగ్, 9 కాదు 6 ఫ్రెండ్స్. మీరు ఒక 6 టైమ్స్ కనుక ఆ 1986ని అంటే దీన్ని రివర్స్ రాయాలన్నమాట. అంటే 9861ని దీంట్లో నుంచి దీని యొక్క ఇది డిసెండింగ్ నెంబర్ కదా ఫ్రెండ్, దీని యొక్క అసెండింగ్ నెంబర్ అంటే ఏమో 1689, దీని యొక్క డిఫరెన్స్ చేసి వచ్చిన నెంబర్ని మళ్ళీ అలా చేస్తూ ఉంటే ఎక్కడైతే డిఫరెన్స్ 6174 వస్తుందో మరి అది మన కాపరేకర్ స్థిరాంకం. కాబట్టి అవన్నీ మీకు తెలుసు. సో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా కొన్ని చూద్దాం ఫ్రెండ్స్. కొన్ని బిట్స్ చూసినట్లయితే ఇది కూడా x+2y/z -3 బ్రాకెట్లో ఏమి ఇచ్చాడు ఫ్రెండ్స్, z ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0, దెన్ x³ + 8y³ + 27z³ విలువ ఎంత అన్నాడు ఫ్రెండ్స్. అంటే అన్నీ కాదు ఫ్రెండ్స్, కొన్ని బిట్స్ మీకు ఎలా చేయాలి ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు అనే దాని మీద మీకు చిన్న వీడియోలు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మ్యాథ్స్ మీద. మరి దీన్ని జనరల్గా చాలామంది డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎలా చేస్తారంటే అంటే మ్యాథ్స్ మీద కొంచెం బాగా దాని మీద అవగాహన ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఏం చేస్తారు, దీన్ని సింప్లిఫై చేయడానికి ప్రయత్నం చేస్తారు. దీన్ని సింప్లిఫై చేసి ఎక్కడైతే x+2y/z వస్తుందో దాని ప్లేస్లో -3ని సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ పోతారు. ఆన్సర్ వస్తుంది 100%. కానీ చాలా టైం తింటుంది. మిగతా బిట్స్కి టైం సరిపోక చాలా ఇబ్బందులు పాలవలసి వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్ అలా కాకుండా దీని లాజికల్గా మేము ఎలా చేసామంటే ఇంతకుముందు నేను వీడియో చేసిన దాంట్లో కూడా చెప్పడం జరిగింది. ఇట్లాంటి వాటిల్లో రీప్లేస్మెంట్ వాల్యూ అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ని యూజ్ చేయాలి ఫ్రెండ్స్. అంటే x ప్లేస్లో సమ్ నెంబరు, y ప్లేస్లో సమ్ నెంబరు, z ప్లేస్లో సమ్ నెంబర్ తీసుకొని చేయటం వల్ల చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా తక్కువ సమయంలో. ఇక్కడ చూడండి, x ప్లేస్లో నేను 1, y ప్లేస్లో 1, z ప్లేస్లో -1 తీసుకున్నా ఫ్రెండ్స్. ఎందుకు అలా తీసుకున్నానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, x ప్లేస్లో 1 తీసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ 1, y ప్లేస్లో మనం ఇక్కడ x ప్లేస్లో 1 సబ్స్టిట్యూషన్ చేయండి ఫ్రెండ్స్. y ప్లేస్లో 1 సబ్స్టిట్యూషన్ చేస్తే 2 × 1 2 వస్తుంది. అంటే 1 + 2 అంటే 3. డినామినేటర్లో z ప్లేస్లో -1 తీసుకుని, ఎందుకంటే మనకి RHSలో -3 వచ్చింది కాబట్టి z ప్లేస్లో -1 తీసుకుంటే 3/-1 దట్ ఈక్వల్స్ టు -3 అంటే -3 = -3 వచ్చింది. కాబట్టి అంటే దాన్ని కొంచెం సాటిస్ఫాక్షన్ చేసే విధంగా మన నంబర్స్ని సబ్స్టిట్యూషన్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి అయిపోయింది అంతే ఫ్రెండ్స్. x ప్లేస్లో 1, y ప్లేస్లో 1, z ప్లేస్లో -1 చేస్తే -3 వచ్చింది. కాబట్టి సేమ్ అవే వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాం. సింపుల్ అనమాట. అంతేగాని ఇదంతా సింప్లిఫై చేసుకుంటూ అక్కడ మనం -3 సబ్స్టిట్యూషన్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్. కాబట్టి కాంపిటేటివ్ స్పిరిట్లో మనం ఎవరు అలాంటి వాటికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు కదా ఫ్రెండ్స్. ఇక్కడ x ప్లేస్లో 1 రాయండి, ఇక్కడ 1 రాద్దాం ఫ్రెండ్స్. y ప్లేస్లో డైరెక్ట్ వేసేయండి, 1 + 8 27 - 1³ అంటే -27 వస్తుంది ఫ్రెండ్స్. -27 డినామినేటర్లో XYZ అంటేనేమో 1 × 1 × -1 అంటే -1 వస్తుంది. 1 + 8 అంటేనేమో 9, 9 - 27 అంటేనేమో -18 వస్తుంది ఫ్రెండ్స్. కింద డినామినేటర్లో -1 మైనస్ క్యాన్సిల్ అవుతుంది. చూడండి 18 అంటే 5. సింపుల్ చూడండి ఫ్రెండ్స్ 18. నేను ఎక్స్ప్లెయిన్ చేయడంలో టైం ఇంత తిన్నది, కానీ మీరు దీని మీద కొంచెం అవగాహన ఉన్నా కూడా ఎలాంటి బిట్ అయినా కూడా ఇట్లాంటి వాటి మీద కొంచెం గ్రిప్ తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఎట్లా అంటే ఒకటి సబ్స్టిట్యూషన్ మెథడ్ చాలా ఇంపార్టెంట్. చాలా జనరల్గా చూసుకున్నట్లయితే ఆల్జీబ్రా ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, పవర్స్ అంటే బీజ సమాసాలు కావచ్చు, పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ అంటేనేమో ఘాతాంకాలు కావచ్చు, తర్వాత వచ్చేసి ఫ్యాక్టరైజేషన్ అంటేనేమో కారణాంకాలు. ఈ 3 చాప్టర్ల మీద ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది వండర్గా పనిచేస్తుంది. ఫ్యాక్టర్స్ కనుక్కోలేనటువంటి సందర్భంలో కూడా ఈ 1 సబ్స్టిట్యూషన్ చేసి మన ఆప్షన్లో కూడా 1 ఎక్కడైతే అది సాటిస్ఫై అవుతుందో కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇట్లాంటి వాటి మీద కొంచెం ఫోకస్ పెట్టండి ఫ్రెండ్స్. అదేవిధంగా డిజిటల్ సమ్ కూడా కొంచెం మీరు దృష్టి పెట్టినట్టయితే ఎలాంటి కాంపిటేటివ్ డిఎస్సీలు సింపుల్గా మన మ్యాథ్స్ 100కి సింపుల్గా మరి మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా చేసుకోవాలి. ఇంకా చూద్దాం ఫ్రెండ్స్. ఇది మనందరికీ తెలిసినటువంటి బిట్ కదా ఫ్రెండ్స్. ద అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఫ్రాక్షన్ 5/18, 11/13, 3/7, 2/3. ఇది అందరికీ తెలిసినటువంటి జనరల్. అంటే ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి ప్రాసెసే. కాబట్టి దీని మీద ప్రతి ఏమైనా సరే ఒకసారి మనం చూసి దీని కాన్సెప్ట్ ఓరియంటెడ్ కాకుండా ఆప్షనల్ ద్వారా వెళ్దాం. మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఏదైనా ఆరోహణ క్రమం అంటే అసెండింగ్ ఆర్డర్ అంటే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, స్మాల్ టు బిగ్గర్ అంటాం. డిసెండింగ్ ఆర్డర్ అంటే డి అనేది క్యాపిటల్ లెటర్ కాబట్టి బిగ్ టు మరి స్మాల్ అంటాం. ఇది అసెండింగ్ ఆర్డర్ కాబట్టి ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి స్మాల్ టు బిగ్. అంటే మనకు ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో స్మాల్ టు బిగ్ క్రాస్ మల్టిప్లై చేసుకుంటూ పోతే ఎక్కడైతే మరి సాటిస్ఫై అవుతుందో ఆ రూల్ అసెండింగ్ ఆర్డర్ రూల్ ఫాలో అవుతుంది. అది రైట్ ఆన్సర్. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆప్షన్ చూసి అంటే ఆప్షన్ వెరిఫికేషన్ అంటారు. 3 × 3 ఇక్కడ ఎంత 9 వస్తుంది ఫ్రెండ్స్. 7 × 2 = 14 వస్తుంది. అంటే 9, 14 ఓకే, ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ ఇక్కడ ఫాలో అయింది. నెక్స్ట్ రెండోది చూద్దాము. 8 × 2 ఇక్కడ 8 × 2 = 16, తర్వాత 3 × 5 = 15. మరి ఇక్కడ ఫాలో కాలేదు ఫ్రెండ్స్. అంటే బిగ్ టు స్మాల్ వచ్చింది. మన ప్రాసెస్ ఏంటంటే అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ అలా వెళ్ళాలి.
ఇక్కడ వెళ్ళట్లేదు కాబట్టి దిస్ ఈజ్ రాంగ్, దాని జోలికి వెళ్ళాల్సిన బట్టి రెండో ఆప్షన్ చూద్దాం ఫ్రెండ్స్. అంటే ఆప్షన్ వెరిఫికేషన్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీనే ఫ్రెండ్స్. 8 3 జార్ ఎంతేమో 24 మనందరూ తెలుసు. 7 5 జార్ 35 ఎస్ అసెండింగ్ ఆర్డర్లోనే ఉంది. నెక్స్ట్ 3 5 జార్ 15, 8 2 జార్ 16 అసెండింగ్ ఆర్డర్లోనే ఉంది. అట్లా అనమాట. 13 2 జార్ 26, 3 11 జార్ 33 అసెండింగ్ ఆర్డర్ ఎస్ సెకండ్ ఆప్షన్ రైట్. ఇది ఆప్షన్ వెరిఫికేషన్ మనందరికీ తెలుసు. అందరికీ తెలిసినటువంటి మోడల్, తెలియనటువంటి మిత్రులు కూడా ఈ విధంగా చేయండి. కాన్సెప్ట్ నేర్చుకోండి. మరి కాన్సెప్ట్తో కూడినటువంటి లాజికల్ని కనుక అప్లై చేయగలిగితే రెండింటిని ఫాలో అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే డిఎస్సీలో 100% మ్యాథ్స్ని 100% మనం సక్సెస్గా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, చూద్దాం. ఇక ఇంకొక బిట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఫర్ 247, 323 అండ్ 437. క్రింది వానిలో 247, 323 అండ్ 437 యొక్క కామన్ ఫ్యాక్టర్ అంటే ఉమ్మడి కారణాంకం ఏందన్నాడు. ఉమ్మడి కారణాంకం అంటే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లు ఏ ఆప్షన్ అయితే ఈ మూడింటిలో కామన్గా పోతుందో, మూడింటిలో అంటే మనకి ఇచ్చినటువంటి 3 నంబర్స్లో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ ఏదైతే పోతుందో అది ఉమ్మడి కారణాంకం, కామన్ ఫ్యాక్టర్ అంటాం. కానీ దీనికోసం మనం 17 అంటే 17 టేబుల్ తెలిసి ఉండాలి. 17 టేబుల్ ఒక్కొక్కసారి మ్యాథ్స్ వాళ్ళు కూడా తెలియకపోవచ్చు, టైం చాలా తక్కువ ఉంటుంది కదా ఫ్రెండ్స్. మనం మల్టిప్లై చేసుకుంటూ పోలేము. అంటే 7 టేబుల్ ఫాస్ట్గా రాకపోవచ్చు. 27 టేబుల్ రావాల్సి ఉంటుంది. 19 టేబుల్, 25 టేబుల్, 23 టేబుల్ ఇవన్నీ కూడా మనం మరి చూసుకోవాలి. అదంతా ఎందుకు ఫ్రెండ్స్, ఇలాంటి వాటికైతే నేను ఏం చేస్తాను, డిజిటల్ సమ్ని యూజ్ చేసేస్తాను. మ్యాక్సిమం నేను దాదాపుగా మనకి ఇచ్చినటువంటి 24 డిఎస్సికి సంబంధించిన 24 మ్యాథ్స్ బిట్స్లలో 24లో 20 బిట్స్ని మాత్రం నేను డిజిటల్ సమ్ని యూజ్ చేసేటటువంటి మరి వాడిని ఫ్రెండ్స్. ఆ రోజుల్లో కూడా మరి నాకు చాలా అది హెల్ప్ఫుల్ అయింది డిజిటల్ సమ్ అనేది. అదేవిధంగా ఇంతకుముందు మీకు చెప్పినట్లు మరి సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది చాలా వండర్గా పనిచేసింది. కొన్నిట్లో నాకు ఈవెన్ ఆర్డ్ అనేటటువంటి లాజికల్ కూడా కొన్ని యూజ్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం దీన్ని డిజిటల్ సమ్ని ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి వాటిని అన్నింటిని కూడా కామన్గా డిజిటల్ సమ్ చేసాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ లేదా అలా ఉంచేయండి ఫ్రెండ్స్. వాటిని మనం ఇక్కడ డిజిటల్ సమ్ దీన్ని చూడకపోయినా మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ చూద్దాం. 7 + 1 అంటేనేమో 8, 2 + 7 అంటేనేమో 9, 1 + 9 అంటేనేమో 10, 10ని మళ్ళీ డిజిటల్ సమ్ చేస్తే 1, 3 2 అంటేనేమో 5 ఫ్రెండ్స్. ఇంతే చూడండి. ఇక్కడ 8 అనేది మరి ఇందులో పోతుందా అనేటటువంటి అవకాశం పోదు ఫ్రెండ్స్, ఎందుకంటే చివరిలో 7 ఉంది, అది ఏ రకంగా కూడా పోయే అవకాశం లేదు. 9 అంటే అసలు చివరిలో 3 ఉందంటే ఎట్టి పరిస్థితుల్లో 9 3 0 అట్లా ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది పోయేటటువంటి అవకాశం. ఇక్కడ 9 టేబుల్ ఫ్రెండ్స్, ఇక్కడ మరి 9 3 0 27 వస్తుంది ఫ్రెండ్స్. 9 3 0 27, రిమైనింగ్ 5 ఉంటుంది. 53 ఎట్టి పరిస్థితుల్లో కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే మరి ఆ టేబుల్లో 9 టేబుల్లో పోయేటటువంటి అవకాశం లేదు. ఇక చూద్దాం 5 చూద్దాం. 5 అనేది మరి ఎక్కడ కూడా పోయే అవకాశం కూడా లేదు ఫ్రెండ్స్. ఇక్కడ అంటే 5 అనేది 5 ఉండాలి కాబట్టి యూనిట్ డిజిట్ అది కూడా లేదు. అంటే మనకు కనిపించే నెంబర్ ఒకటే ఫ్రెండ్స్, అది కూడా ఫ్రెండ్ అది కూడా కాదు. ఇంకా సింపుల్గా వీటిని కూడా డిజిటల్ సమ్లోకి మార్చండి. 7 2 క్యాన్సిల్ చేస్తాము, 9 వస్తే డిజిటల్ సమ్లో అంటే 4 ఉంటుంది. ఇక్కడ ఈ నెంబర్ 4. తర్వాత 3 2 5, 5 3 ఎంత ఫ్రెండ్స్ 8 రాసేయండి. 7 3 10, 10 14, 14 అంటేనేమో 5. అంటే టోటల్గా డిజిటల్ సమ్లోకి మార్చుకున్నాం మనం. ఇక్కడ ఇది 8 వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 9 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది. ఈజీ కదా ఫ్రెండ్స్. అన్నింట్లో పోయే నెంబర్ 1 కదా. 8 అన్నింట్లో పోతుందా? నో. మరి ఈ 9 అన్నింట్లో కామన్గా పోతుందో పోదు. 5 అనేది అన్నింట్లో పోదు. అంటే డిజిటల్ సమ్ చేసేటప్పుడు మనకు ఆన్సర్ దొరుకుతుంది ఫ్రెండ్స్. డిజిటల్ సమ్ అనేది చాలా యూస్ఫుల్ అనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం కోసమే ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా కొన్ని చూద్దాం. ఇదొక బిట్ అనేది తెలంగాణ ఏపీ 2 రాష్ట్రాల్లో ఫ్రెండ్స్ చాలాసార్లు చాలా రకాలుగా కన్ఫ్యూజ్ చేస్తూ వస్తూనే ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఎలా మిలియన్ అంటాడు, బిలియన్ అంటాడు, ట్రిలియన్ అంటాడు, ఎన్ని 10,000 ఎన్ని మిలియన్లకు సమానం అంటాడు, ఎన్ని 100 ట్రిలియన్లు ఎన్ని మిలియన్లకు సమానం అంటాడు, మిలియన్ ట్రిలియన్తో, ట్రిలియన్ బిలియన్తో, రకరకాలుగా 100 మిలియన్స్తో డిఫరెంట్ వేలో అడుగుతూ ఉంటాడు. వీటిని కూడా నేనైతే లాజికల్గానే గుర్తుపెట్టుకున్నాను. ప్రతిదీ కాన్సెప్ట్ని కూడా లాజికల్గా గుర్తుపెట్టుకోవడం వల్ల ఈరోజు మీకు వీడియోలో ఇవి చెప్తున్నానంటే ఆ రోజుల్లో నేను ప్రిపేర్ అయినటువంటి విధానం, మా ఫ్రెండ్స్తో నేను షేర్ చేసుకున్న విధానాలన్నీ కూడా ఇలా ఉంటాయని చెప్పడానికి మీకు ఈ వీడియో అనేది మీకు తెలియజేస్తున్నా ఫ్రెండ్స్. మరి ఎన్ని 10,000 100 మిలియన్కి సమానం అన్నాడు. దీన్ని చిన్న చూడండి, ఈ లాజికల్ కనుక మీరు ఫాలో అయితే ఏదైనా చేయగలరు. ఫస్ట్ మీరు దీన్ని ఏం చేయాలంటే దీనికంటే ముందు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మామూలు జనరల్ చూడండి, 1 lakh అంటే ఏంటి, తర్వాత 1 million అంటే ఏంటి ఇక్కడ రాస్తున్నా చూడండి ఫ్రెండ్స్. తర్వాత 1 crore అంటే ఏంది, లేకపోతే నెక్స్ట్ 1 billion అంటే దీన్ని గుర్తుపెట్టుకోవడానికి చిన్న లాజిక్స్ మేమైతే ఫాలో అయిపోయాం. అక్కడ 1 lakh అంటే ఇక్కడ మనందరూ తెలుసు 10⁵ అని తెలుసు ఫ్రెండ్స్. 1 lakh అంటే 10⁵. దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నాం అంటే 1 lakh అంటే 10⁵ అంటే 5 అంటే 5 fingers అని గుర్తుపెట్టుకున్నాం. 5 fingers అంటే ఒక 1 lakh అని గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఒక 1 lakh అంటే 5 fingers. 1 million అంటే దీనికంటే ముందు 1 crore ఫ్రెండ్స్. 1 crore అంటే 10⁻7 అని గుర్తుపెట్టుకున్నాం. 10⁻7 అంటేనేమో కోట్లు. ఎవరికైతే క్రోర్ అమౌంట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారంటే ఉండరు ఫ్రెండ్స్. దొంగలు డబ్బులు అవన్నీ ఎత్తుకుపోతారేమో ఎప్పుడు ఏడుస్తూ ఉంటారని గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. అంటే ఏడుస్తూ అనేటువంటి మళ్ళీ ఒకసారి ఇక్కడ పోయింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 1 lakh అంటేనేమో 10⁵. తర్వాత 1 crore అంటేనేమో 10⁻7. అంటే క్రోర్ ఎవరికైతే అమౌంట్ ఉంటుందో వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారని. 1 million ఫ్రెండ్స్. 1 million ఎలా గుర్తుపెట్టుకున్నాం. మిలియన్ అనే పదం చూడండి ఇలా రాసే కదా ఫ్రెండ్స్. ఇలా రాస్తే మామూలుగా నంబర్స్లో 3 లాగా కనిపిస్తుంది కదా. ఇంకొక 3ని యాడ్ చేసాం అనమాట. ఇంకొక 3 అంటే 3 + 3 అంటేనేమో 6.
మేము ఈజీ అనమాట 1 మిలియన్ అనుకోండి మా బ్రెయిన్లో బాగా నోట్ అయిపోయింది. 1 మిలియన్ అంటే ఎం అంటే 3 లాగా ఉంది కాబట్టి ఆ 3కి ఇంకొక 3 అంటే ఎంకి ఇంకొక ఎం 3 3 6 కాబట్టి 1 మిలియన్ అనుకున్నాం 10⁶. 1 బిలియన్ ఫ్రెండ్స్, 1 బిలియన్ కూడా ఎలా గుర్తుపెట్టుకున్నాం అంటే 1 బిలియన్ బి అంటే ఇలా రాస్తాం కదా ఫ్రెండ్స్, ఆ బిలో ఇలా రాస్తాం కదా బీని, ఈ బిలో కింద ఉన్నటువంటి దాన్ని కట్ చేసి తీసేయండి ఫ్రెండ్స్. అంటే ఎలా ఉంటుందంటే అప్పుడు ఇలా కనిపిస్తుంది అంటే 9 అంటే 1 బిలియన్ అంటే 10⁹. 1 lakh అనగానే 5 మన చేతి ఫింగర్స్ 5 అని గుర్తుపెట్టుకున్నాము. 1 crore అంటే క్రోర్ అమౌంట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏడుస్తూ ఉంటారని గుర్తుపెట్టుకున్నాము. 1 మిలియన్ అంటే మిలియన్ అంటే ఎం అంటే 3 + 3 అంటే 10⁶ అని గుర్తుపెట్టుకున్నాము. 1 బిలియన్ అంటే బిలియన్లో బీని ఇలా రాసి కింద దాన్ని తీసేస్తే 9 లాగా కనిపిస్తుంది 10⁹. తర్వాత 1 ట్రిలియన్ ఫ్రెండ్స్, 1 ట్రిలియన్ అంటే T for 12 అని గుర్తుపెట్టుకున్నాం. 10⁻12 ట్రిలియన్ అంటే T for 12 అని గుర్తుపెట్టుకున్నాం అంతే. ఇక చూడండి అది మీకు ఐడియా ఉంటే ఇక్కడ చూడండి ఎన్ని 10,000 అన్నారు అంటే 10,000 అనగానే ముందు మనం చేస్తాం ఫ్రెండ్స్. 10,000 అంటే ఎలా రాస్తామంటే 10 ఇంటూ 1000 అంటే 1000 రాస్తాం కదా ఫ్రెండ్స్. ఎన్ని 10,000 అన్నాడు 10,000 అని రాశాను ఫ్రెండ్స్. ఇక్కడ అయిపోయింది. 100 మిలియన్లకి సమానం అన్నాడు. 100 అంటే 100 రాసి ఇంటూ మిలియన్ అంటే 10⁶ కదా ఫ్రెండ్స్. మిలియన్ అంటే ఎం వస్తుంది, ఎం అంటే 3 3 6 కదా. ఇప్పుడు చూడండి 10 ఇంటూ 10,000 అంటే ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ 3 zeros ఉన్నాయి, టోటల్గా 10⁴ zeros ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి 100లో 2 zeros ఉన్నాయి, ఇక్కడేమో 6 ఉన్నాయి. 6 zeros 2 zeros మొత్తం మీద కలిపి 10 పవర్ మరి 8 వస్తుంది ఫ్రెండ్స్. 8 zeros అని అర్థం. ఈ రెండింటి డిఫరెన్సేగా అంటే పవర్స్లో ఉన్నటువంటి డిఫరెన్స్ తీసుకుంటే అదే ఆన్సర్. 8లో 4 పోతే 4 కాబట్టి 10⁴ ఆన్సర్ ఫ్రెండ్స్. 10⁴ అంటే 1 పక్కన 4 zeros, 1 పక్కన 4 zeros యాడ్ అయితే ఉంటుంది అది ఆన్సర్. సో 1 పక్కన 4 zeros యాడ్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆప్షన్ 2 కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఆప్షన్ 2 అంటే మీరు ఇక్కడ లాజికల్గా గుర్తుపెట్టుకోండి. 1 lakh అంటేనేమో మన చేతి యొక్క ఫింగర్స్ 5 అని గుర్తుపెట్టుకోండి. 1 lakh అంటేనేమో మనం అంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్, నేను లైఫ్లో ఒక 1 lakh అయినా సంపాదించాలని పిడికలు పట్టుకుని ఉంటాం కదా ఫ్రెండ్స్. అంటే ఎట్లా మేము ఊహించుకుంటూ ప్రిపేర్ అయ్యాం కాన్సెప్ట్ని కూడా లాజికల్గా. 1 crore అమౌంట్ ఎవరికైతే ఉంటుందో మరి భయంతో ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు కాబట్టి 10⁻7 అని. 1 మిలియన్ అంటేనేమో ఎం ఎలా రాస్తే ఈ ఎమ్కి ఇంకొక ఎం యాడ్ చేస్తే 3 3 6 అంటేనేమో 10⁻6 అని. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1 బిలియన్ అంటేనేమో బిలియన్ అంటే కింద తీసేస్తే 9 లాగా కనిపిస్తుంది కాబట్టి 10⁹ అని. 1 ట్రిలియన్ అంటేనేమో T for 12 కాబట్టి మరి 10⁻12. ఈ చిన్న లాజికల్ గుర్తుపెట్టుకొని వాడు ఏదైతే బిట్ ఇస్తాడో దాన్ని అక్కడ కనుక అప్లై చేయగలిగితే చాలా బిట్లు అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ డిఎస్సి మిత్రులు వీటిని కొంచెం కాన్సెప్ట్ని కూడా బైహార్ట్ చేయకుండా ఇవే కాకుండా మీ వేలో మీరు మరి ఆలోచించాలనేటువంటి ఆలోచనతోనే ఇవన్నీ మీకు మరి చెప్పడం జరుగుతుంది. ఇంకా కొన్ని చూద్దాం ఫ్రెండ్స్. ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు ఒక అవగాహన వచ్చి ఇలా కూడా చేయొచ్చా, ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చా అనేటటువంటి ఆలోచన మీకు వస్తుంది అనేటటువంటి ఆలోచనతో ఈ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ ఇంకొక బిట్ ఇచ్చారు చూడండి. ఇవన్నీ కూడా గత డిఎస్సీలో అడిగినటువంటి ప్రీవియస్ బిట్లు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇది 24 ఇంటూ x² yz ప్లస్ xy² ప్లస్ xyz² 12xyz చే భాగించగా వచ్చే ఫలితం ఎంత అన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ మరి దీన్ని ఏం చేస్తారంటే జనరల్ మ్యాథ్స్ వాళ్ళు అయితే వెంటనే ఏం చేస్తారంటే డినామినేటర్లో 12xyz వేసి ఈ 12 అనేది 24లో 2 times కట్ అవుతుంది. ఓకే, అంతవరకు బాగానే చేస్తారు. తర్వాత ఇచ్చినటువంటి మిడిల్లో ఉన్న దాంట్లో ఏం చేస్తారంటే మరి ఫ్యాక్టరైజేషన్లో కొంచెం కామన్ తీసే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కామన్ తీస్తారు. xyz కామన్ తీస్తే xyz క్యాన్సిల్ అవుతుంది. మరి ఓకే, ఇది కొంచెం ఈజీగా ఉంది కాబట్టి చేయగలుగుతారు. దీన్నే కొంచెం మాడిఫై చేసి డిఫరెంట్గా ఇచ్చినప్పుడు మరి మ్యాథ్స్ వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు, నాన్ మ్యాథ్స్ వాళ్ళనే కాదు. ఇట్లాంటి వాటిని అందుకని ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సబ్స్టిట్యూషన్ మెథడ్ని ఫాలో అవ్వాలి. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే P ప్లేస్లో Q ప్లేస్లో R ప్లేస్లో 1 సబ్స్టిట్యూషన్ చేస్తే ఎలాంటి లెక్కని ఈజీగా చూడండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ 1 సబ్స్టిట్యూషన్ చేస్తాను. ఇక్కడ అన్నింట్లో 1 సబ్స్టిట్యూషన్ చేస్తే 24 ఇంటూ ఇది 1 అవుతుంది 1 ఎందుకంటే 1 ఇంటూ 1 ఇంటూ 1 కాబట్టి 1 + 1 + 1 అంటే 3 వస్తుంది ఫ్రెండ్స్. అంతేగా డినామినేటర్లో 12 ఇంటూ xyz అంటే 1 ఇంటూ 1 అంటే 1 వస్తుంది. 12 24లో 12 2 జారు 24. ఇక ఫైనల్గా మనకి ఇక్కడ బ్రాకెట్లో 3 ఇంటూ 2 3 2 జారు 6. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో x ప్లేస్లో y ప్లేస్లో z ప్లేస్లో 1 సబ్స్టిట్యూషన్ చేస్తే ఎక్కడైతే 6 వస్తుందో వెంటనే దానికి చేయని అవసరం లేదు. చూడండి మనం మామూలుగా జనరల్గా చేసుకోవచ్చు. ఇక్కడ 1 + 1 + 1 అంటే 3 వస్తుంది, మనకి 6 రావాలి, ఇది రాంగ్. ఇక్కడ 1 + 1 ఇక్కడ కూడా 3 వస్తుంది, ఇది రాంగ్. ఇక్కడ చూడండి 2 ఇంటూ 1 + 1 + 1 అంటే 2 ఇంటూ 3 అంటే ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది కొద్దిగా అవగాహన ఉన్నా కూడా చాలా చేయొచ్చు ఫ్రెండ్స్. ఫ్యాక్టరైజేషన్ ముందే చెప్పాను, ఫ్యాక్టరైజేషన్ కావచ్చు, పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ కావచ్చు, ఆల్జీబ్రా ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, మరి చాలా మరి ఇవన్నీ ఉన్నాయి. 6th క్లాసు 7th క్లాసు 8th క్లాసు 9th 10th క్లాసులో కూడా ఇలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి మీరు ఇట్లాంటి మెథడ్స్ని ఫాలో అయితే చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా మీరు ఈజీగా చేసేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా చూద్దాం నెక్స్ట్ చూద్దాం. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంతకుముందు చెప్పినట్టు దీన్ని సూక్ష్మీకరించండి అన్నాడు. జనరల్గా మ్యాథ్స్ వాళ్ళు అయితే టక్క దీన్ని ఏం చేస్తారంటే ఫ్యాక్టరైజేషన్ కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆన్సర్ వస్తుంది, టైం ఎక్కువ తింటుంది. మరి కొంచెం కనుక మీరు ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ మీద నేను ఇంతకుముందు నుంచి చెప్తూనే ఉన్నా. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, 1 సబ్స్టిట్యూషన్ చేయండి అంతే. దీనికి మ్యాథ్స్ లేదు, నాన్ మ్యాథ్స్ అని లేదు. ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి A B అదేవిధంగా C ఉంది అంటే A ప్లేస్లో B ప్లేస్లో C ప్లేస్లో 1 సబ్స్టిట్యూషన్ చేయండి. మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో 1 సబ్స్టిట్యూషన్ చేయండి, అక్కడ ఏదో ఆన్సర్ వస్తుంది. అదే ఆన్సర్ మనకి ఇచ్చిన ఆప్షన్లో 1 సబ్స్టిట్యూషన్ చేస్తే ఎక్కడైతే వస్తుంది అంటే
ఫటాఫట్ చేసేయచ్చు ఫ్రెండ్స్ సెకండ్లలోనే. ఇక్కడ చూడండి నేను చేస్తాను, ఇక్కడ 1 - 1 అంటే ఇక్కడ 0 వస్తుంది కదా ఫ్రెండ్స్, అంటే టోటల్ ఇది మొత్తం 0 అయిపోతుంది. ఇక్కడ చూడండి మైనస్ ఆఫ్ 3 - 2 అంటే 3 - 2 అంటే ఇక్కడ చూడండి 3 - 2 అంటే 3a అంటేనేమో 3 1 సబ్స్టిట్యూషన్ చేస్తే 3 - 2 అంటే ఇక్కడ 1 వస్తుంది ఇంటూ ఇక్కడ 2 ఫ్రెండ్స్, అంటే టోటల్గా ఇక్కడ -2. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో 1 సబ్స్టిట్యూషన్ చేస్తే ఏబిసిలలో ఎక్కడైతే -2 అదే ఆన్సర్. మరి ఎక్కడ -2 వస్తుందో చూడండి, 1 by 1 మనం చేసుకుంటూ పోవచ్చు. 1 by 1 చేసుకుంటూ పోతే ఇక్కడ ఫస్ట్ దాంట్లో వస్తుందా లేదా చెక్ చేయండి, సెకండ్ దాంట్లో వస్తుందా లేదా చెక్ చేయండి, థర్డ్ దాంట్లో వస్తుందా లేదా చెక్ చేయండి, ఫోర్త్ దాంట్లో ఎక్కడైతే -2 ఎక్కడైతే వస్తుందో అదే రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. అంతే, అంటే ఇట్లాంటివి మీరు చేసుకుంటూ పోతే ఎన్నైనా చూద్దాం ఫ్రెండ్స్. దీంట్లో ఒక్కొక్క దాంట్లో మనం వెరిఫికేషన్ లాగా 1 సబ్స్టిట్యూషన్ చేస్తూ ఎక్కడైతే వస్తుంది స్పీడ్గా అనమాట. అది కూడా ఇక్కడ అంటే మనకి ఏబిసిలు అనే వాటిని అవాయిడ్ చేసేయండి, వాటి ప్లేస్లో 1 ఇక్కడ 2 - 3 ఫ్రెండ్స్, ఇక్కడ 2 - 3 అంటే -1 వస్తుంది. -1 + 5 అంటే ఏమో 4 వస్తుంది ఫ్రెండ్స్, 4 వస్తుంది. 4 + 1 అంటే ఏమో 5 వస్తుంది. 5 + 6 అంటే ఏమో 11. ఇది రాంగ్ ఆన్సర్. మనకు రావాల్సింది -2 రావాలి ఫ్రెండ్స్, అంతే. ఇది ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్ చూద్దాం, 2 - 3 అంటే -1, -1 - 1 అంటే -2, -2 - 6 అంటే -8, -8 - 16 అంటే -14. ఇది కూడా -2 రాలా. థర్డ్ ఇది కూడా రాంగ్, ఇది కూడా రాంగ్. సి చూద్దాము, 2 - 3 అంటే -1, -1 + 1 అంటేనేమో క్యాన్సిల్ అయిపోతుంది. 8 - ఎస్ ఫ్రెండ్స్, 8 - 10 అంటే -2. అంటే చూడండి, దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయని అవసరం లేదు, సింప్లిఫై చేయని అవసరం లేదు, ఏమీ చేయని అవసరం లేదు. మనకు రావాల్సిందల్లా ఫ్రెండ్స్ 4 ఆప్షన్లో ఒక ఆన్సర్ని మనం దొరకపట్టడమే, ఒక ఆప్షన్ని మనం కనుక్కోవటమే ఫ్రెండ్స్, అంతే. దానికోసం ఇట్లాంటి లాజిక్లు చాలా ఉన్నాయి. యూట్యూబ్లో చాలామంది మరి మ్యాథ్స్ మీద అవగాహన ఉన్నటువంటి మిత్రులు చాలామంది మంచి మంచి వీడియోలు చేస్తున్నారు. అవన్నీ కూడా ఒకసారి చేసి అవన్నీ రీసెర్చ్ చేస్తూ ప్రతి దాన్ని కూడా యూజ్ అవుతుందంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా దాన్ని యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇట్లా ఇంకా చాలా రకాలైనటువంటి మ్యాథ్స్ బిట్స్ ఉన్నాయి. వాటి మీద రోజుకొక వీడియో కొద్ది రోజులు చేసి ఇంకా మిత్రులు చాలామంది మ్యాథ్స్ మెథడ్ ఒకటి, తర్వాత ఇంకా మిగతా అన్ని సబ్జెక్టుల మీద మాకు వీడియో చేయమంటున్నారు. ఖచ్చితంగా ఫ్రెండ్స్ మ్యాథ్స్ మెథడ్ అన్ని మెథడ్స్ అనమాట. ఇంకా రిమైనింగ్ అంటే ఒక సీక్వెన్స్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. అంటే అన్ని ఈజీగా ఉండేటటువంటి టాపిక్స్ కాకుండా కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, తెలుగు మెథడ్ కావచ్చు, ఇంగ్లీష్ మెథడ్ కావచ్చు, మ్యాథ్స్ మెథడ్ కావచ్చు, తర్వాత సైన్స్ సోషల్ మెథడ్కి సంబంధించి ఎస్జిటి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కామన్గా మరి అవి, అదేవిధంగా కంటెంట్ మీద అన్నింటి మీద అవగాహనతో ప్రతిరోజు వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.